హాయ్ అండి అందరికీ. మా చిన్న మామయ్య వాళ్ళ ఊర్లో పోలేరమ్మ ప్రతిష్ఠ జరుగుతుంటే వెళ్ళాము మేము కూడా. వెళ్ళేసరికి ఇంకా మేము నైట్ వెళ్ళాము రేపనగా. ఇంకా చక్కగా అందరం పొద్దున్నే రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పోలేరమ్మ తిరునాళ్ళకి అని వెళ్ళేసాము, అంటే ప్రతిష్ఠ అయితే అన్నీ పెట్టారు, బొమ్మలు అన్నీ పెట్టారు. జనం మాత్రం కిక్కి ఇరిసిపోతున్నారండి. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ జనం అందరూ నేను ఎక్కడికి పోయినా కానీ జనం మాత్రం కుప్పలు కుప్పలుగా ఉంటున్నారు. ఇంతమంది జనం ఎక్కడ ఉంటున్నారా బాబోయ్ అనిపిస్తుంది నాకైతే. నేను అలా అనుకుంటాను. కొబ్బరికాయలు, నవధాన్యాలు, ఓంగుండంలో వేయటానికి కట్టె మొక్కలు అన్నీ అక్కడ అమ్ముతున్నారు. మనం మనీ ఇచ్చేసి తీసేసుకోవాలి. అలా మేము వెళ్ళేసరికి 12-1 అయింది. అప్పటికి ఓంగుండం అయిపోయిద్దని మేము నవధాన్యాలు ఓంగుండం వాటిలో వేయటానికి తీసుకోకుండా ఇంకా కొబ్బరికాయన్ని తీసేసుకొని వచ్చేసాం. ఫైనలీ పోలేరమ్మ తల్లి ఆమెనండి. చాలా కలగా ఉన్నారు కదా. ఆమె కట్టుకున్న శారీ, నేను కట్టుకున్న శారీ సేమ్ ఒకే కలర్ అండి. ఇంకా సరే అని లంచ్ చేసేసాము. వైట్ రైస్, పప్పు, మునక్కాయ టమాటా పచ్చడి పెట్టేశారు. తినేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి కాసేపు అట్లా కూర్చున్నాక అందరం చేనుకి వెళ్దాము అన్నారు. మా చేను, మా చిన్న మామయ్య వాళ్ళ చేను రెండు కలిసి మా చిన్న మామయ్య వేసేసుకుంటాడు. చేలో పత్తి వేశారు. అందుకని మేము చేను చూద్దామని సరేలే అనేసి అందరం వెళ్ళాము. చూడండి పత్తి కాయలు ఎలా కాసాయో. ఒక సైడ్ ఏమో ఇచ్చిపోయి పత్తి అనేది, కొన్ని సైడ్ ఏమో కాయలు వచ్చాయి, కొన్ని సైడ్ ఏమో ఫ్లవర్స్ వచ్చాయి. అట్లా ఉంది. చేనంతా ఒకే లెవెల్లో అయితే లేదు, అలాగా ఉంది చేనంతా. ఇదంతా మా చేనే అండి. చుట్టుపక్కలంతా కొండలు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మా చిన్న మామయ్య అక్కలిద్దరు వచ్చారు. మరి నేను, మా పాప, మా హస్బెండ్, మా మరిది అందరం వెళ్ళేసాము. చూడండి చుట్టుపక్కల కొండ ఎంత చక్కగా వ్యూ ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా ఉందండి. అక్కడికి వెళ్ళేసరికి చాలా బాగుంది కూడా. పల్లెటూరు అంటే పల్లెటూరే కదండి. నిష్క కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అక్కడ. పత్తి ఇచ్చిన వాటికి చక్కగా కోసేసుకుంటున్నారు మా వాళ్ళు. అదిగోండి పత్తి ఫ్లవర్ అదేనండి, పత్తి పువ్వు. చూడండి ఎంత తెల్లగా ఉందో. నేనైతే కొంచెం తీసుకున్నాను పత్తిని, అంటే కొంచెం తీసుకున్నాను, వస్తుందో రాదో అనేసి. చాలా అంటే చాలా తెల్లగా ఉంది. పత్తి చేలో ఏమో వేప చెట్టు ఉంది, చల్లగా ఉంటుంది. ఏమన్నా పత్తి చేలు పనిచేసి ఓసారి అంటే మధ్యాహ్నం అలా అన్నం తినేటప్పుడు అన్నం తినడానికి కూడా చాలా చల్లగా ఉంటుంది వేప చెట్టు కింద కూర్చొని. మా తనిష్క చూడండి వాళ్ళ నాన్న కర్ర తీసుకొని వెంబడబడుతుంది. చెప్పులు లేకపోయినా కానీ చేలు నడిచిందండి. ఇంకా ఇక్కడ ఊరు వాళ్ళంట గేదెలనైనా ఆవులనైనా వేటినైనా అలా వదిలేస్తారంట. మార్నింగ్ వదిలేస్తే సాయంత్రం దాకా అవే మేసి ఇంటికి వస్తాయంట. ఇంకా వెనికిడుతూ ఉండి మేపే పని అయితే ఉండదంట. చూడండి ఎన్ని ఆవులు. ఇలా ఆవులు వచ్చి మా చేను మీద పడి తింటాయి అనేసి ఆగం చేస్తాయని మా చేనుకైతే చుట్టుపక్కల మా చేను ఎంత ఉంటే అంత సోలార్ ప్యాన్స్ తోటి కరెంటు పెట్టారు. ఆ కరెంటు కొంచెం అలా తగిలితే జిమ్మని షాక్ కొట్టిద్దంట. షాక్ కొట్టిద్దంట, కొంచెం అదురు ఉండిద్దని అట్లా షాక్ కొట్టించేలాగా అట్లా పెట్టారు. అయితే ఆ షాక్ కొట్టంగానే చచ్చిపోవటం అలా ఏమీ ఉండదు, కానీ జస్ట్ షాక్ కొడితే అదురుపోయి ఇంకట్టకుండా రాకుండా ఉంటాయని అట్లా పెట్టించారు. ఇంకా చూడండి ఎన్ని ఆవులు, చిన్ని ఆవులు, పెద్ద ఆవులు, చాలా అన్నీ ఒకేసారి మా మామయ్య అన్నీ ఇంకా అటు తోలేస్తున్నాడు. అంతా ఆగం చేస్తాయని ఇవన్నీ తోలేస్తున్నాడు. చూడండి తోకలు చూడ ఎలా తిప్పుతున్నాయి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా. బాయ్.